నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆక్షేపణలు చేశారు. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో కుట్రలు జరుగుతున్నాయని, మత్స్యకారుల బోట్ల మిస్సింగ్ వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపించారు. బోట్ల దొంగతనం వ్యవహారంలో తప్పు చేసిన మత్స్యకారులపై జరిమానాలు విధించినప్పటికీ వారిని ప్రోత్సహించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. మత్స్యకారుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఆర్థిక సహాయం, డీజిల్ సబ్సిడీ, గుర్తింపు కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కాకాని గుర్తు చేశారు. గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి మత్స్యకారుల ప్రధాన సమస్యల మీద నిన్నటి రోజు చాకిచెర్ల కందుకూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉలవపాడు మండలంలో కార్యక్రమం జరిగింది. దాంతో ఈరోజు ఆ సబ్జెక్టుకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని మనం ఈరోజు ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, జువలదిన్నెకి సంబంధించి ఫిషింగ్ హార్బర్కి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి జువలదిన్నె ప్రైవేటీకరణ, రెండవది మత్స్యకారుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నటువంటి సోనా బోట్ల మాయం. ఈ రెండు సందర్భాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ప్రైవేటీకరణ విషయం ఏదైతే సాగర్ డిఫెన్స్కి అప్పచెప్పాలని ప్రభుత్వం చూసిందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు బోట్లు మాయమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు మద్దతు తెలిపేదానికి జువలదిన్నె వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు విషయాలు ఆయనకి స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, ప్రైవేటీకరణని మేమందరం వ్యతిరేకిస్తున్నాం, దానితో పాటు మాకు సంబంధించినటువంటి మా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా మేము ప్రాణాలకు తెగించి పట్టించి జువలదిన్నె హార్బర్లో ఉన్నటువంటి బోట్లని దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించుకు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్నాడని తెలిసిందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ బెంబేలెత్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మన బండారం మొత్తం మత్స్యకారులు బయట పెడతారు, దానివల్ల ప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు, రకరకాలైనటువంటి కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం కాకముందే, రాకముందే, జువలదిన్నెలో దిగకముందే రకరకాలైనటువంటి మత్స్యకారులు ఇలా అని చెప్పి రకరకాలుగా పాపం మత్స్యకారుల మీద వాళ్ళ మీద పెట్టి రకరకాలైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాకతో నిర్మానుష్య ప్రదేశమైనటువంటి జువలదిన్నె ప్రాంతం జనసంద్రంగా మారింది. మత్స్యకారులు, ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మత్స్యకారులు ఏప్రిల్ 6వ తేదీ పాకాల దగ్గర సింగరాయకొండ మండలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానిలో ఒక స్పష్టత తీసుకున్నారు. అడిగారు ఏం జరిగింది అనేటువంటిది మత్స్యకారులను అడిగితే మత్స్యకారులే స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి బీదా మస్తాంరావు గారు బిఎంఆర్, ఆయనతో పాటు కావలి సిఐ, వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే మేము ఆ బోట్లు విడుదలకి సహకరించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అది సమావేశంలో చూశాం. దాని మీద వాళ్ళ సంప్రదాయం ప్రకారం 5 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. సరే, ఆ రోజు అంత కట్టలేము అని చెప్పి పాపం ఆ పేద మత్స్యకారులు చెప్పిన మీదట అది వాయిదా పడి మరలా నిన్న సమావేశం జరిగింది. నిన్న సమావేశంలో వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే మరొకసారి జరుపుకున్నారు. తప్పు చేశాము అని చెప్పి పాపం మత్స్యకారులు ఎవరైతే ప్రలోభాలకి గురయ్యారో వాళ్ళు చెప్పడం, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫైనల్గా అందరి ఒప్పదలతో
ఒక 2,20,00,000 రూపాయల జరిమానా విధించినట్టుగా ఈరోజు అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా అంశం రావడం జరిగింది. అయితే ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిగా నిజాయితీగా వ్యవహరించి ఎవరైతే దోషులు అని భావించారో వాళ్ళ దగ్గర మాట్లాడి విచారించి అన్ని విషయాలు సమీక్షించుకొని దోషులను నిర్ధారించుకొని రోజు వాళ్ళ మీద జరిమానా విధించి చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు తమ తోటి మత్స్యకారులు తప్పు చేసినా ఎంత నిజాయితీగా వ్యవహరించారనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. దానితో పాటు మత్స్యకారులకు ఉన్నటువంటి ఆ శక్తి, స్థాయి, సామర్థ్యం ఈరోజు చూస్తే వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కనీసం ఈ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? తమ మత్స్యకారుల్లో ఎవరో చెప్తే చేసినటువంటి దానికి వాళ్ళు ఎవరో చెప్పారు, దీని సూత్రధారులు ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నెపం నెట్టకుండా వీళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వీళ్ళకి మేము జరిమానా విధిస్తున్నామని చెప్పి తీర్పు చెప్తే పాపం దాని వెనక వాళ్ళందరినీ బలిపశువులు చేసినటువంటి వాళ్ళని ఉసిగొలిపినటువంటి వాళ్ళని ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు చేశారనేటువంటి దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు మిన్నకుండిపోయింది. మత్స్యకారులు వాళ్ళ స్థాయి ఏదైతే వాళ్ళ తోటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని చెప్పి భావించారు కాబట్టి నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి జరిమానా విధించి శిక్ష వేశారు. వాళ్ళ స్థాయి పాపం అంతకన్నా పై స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు లేదు. లేదా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచి ఏమయ్యా మీరు తప్పు చేశారో, మా వాళ్ళ చేత తప్పు చేయించారు కాబట్టి మా వాళ్ళు ఇంత జరిమానా కడుతున్నారు, మీరు తప్పుకి ఏం చేస్తారనేటువంటిది మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ జోక్యం లేకుండా, పోలీసుల జోక్యం లేకుండా ఈ బోట్లు తరలి వెళ్ళిపోయాయని ఏ ఒక్క సామాన్యుడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దీని వెనక సూత్రధారైనటువంటి ఎవరైతే ఉన్నారో తప్పు తేల్చకుండా, తప్పు కేవలం మత్స్యకారుల వల్ల జరిగిందన్నట్టుగా తప్పు తేల్చిన తర్వాత పాపం ఆ మత్స్యకార గ్రామాలు చుచ్చిపెట్టి, మత్స్యకార కుటుంబాలు చుచ్చిపెట్టి, పేద కుటుంబాలకి జరిమానా వేసి వాళ్ళు అంత నీతిగా నిజాయితీగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ వర్గం వ్యవహరిస్తుంటే మత్స్యకార సామాజిక వర్గం ప్రభుత్వం మీరు ఎందుకు వాళ్ళకి అనుగుణంగా ఆలోచన చేయకుండా నిమ్మక నీరెత్తినట్టుగా చేస్తే మావాడేలే, మత్స్యకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుంది, మమ్మల్ని మేము కాపాడుకోవడం ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం, మాకు మావాడు ముఖ్యం, మాకు మత్స్యకారులు అవసరంలే, మాకు మత్స్యకారులు ముఖ్యంలే అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాం, మేము చెప్పాం. లోకేష్ ఏ రోజైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జోవలదేనికి వచ్చాడో ఆ రోజే ఈ బోట్లకు సంబంధించి దొంగతనంగా తరలించేదానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మభ్యపెట్టారు. ఆ తోటయ్య అనేటువంటి వ్యక్తి కాపు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అందరి ముందు ఏప్రిల్ 6వ తేదీ పాకాల్లో జరిగినటువంటి మత్స్యకారుల సమావేశంలో స్పష్టంగా చెప్పాడు. వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, మాట్లాడారు, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, అక్కడ మినీ బైపాస్ రోడ్ దగ్గర మాకు చేర్చారు, కాబట్టి ఇవన్నీ జరిగాయి, కాబట్టి ఆ తప్పులో మేము భాగస్వాములమే, మేము కూడా చేసామని చెప్పి వాళ్ళందరి ముందు మాట్లాడడం జరిగింది. అటువంటిది ఆ మత్స్యకారుల దగ్గర ఆ రోజు ఏదో కొంత పెనాల్టీ వేశారు, పాపం అంత కట్టలేము కుయ్యో మర్రో అన్నారు వాళ్ళు. దాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఎందుకంటే సాయంకాలం ప్రారంభమై తెల్లవారులు జరిగింది. దాని మీద వాయిదా వేసుకున్నారు. మరలా నిన్న 124 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాకిచెరలో కలిశారు. దాని మీద ఒక ముగింపు పలికారు. సంతోషం, పాపం వాళ్ళలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం జరిమానా వేశారు, అంతవరకు సరిపోయింది. ఈరోజు అందరం అడిగేది, మీరు అందరు కలిసి మత్స్యకారులను బలి చేసి వాళ్ళకి సంబంధించి జరిమానా వేసి తప్పు వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా? బేదా రవిచంద్ర ఎమ్మెల్సీ కాబట్టి, బేదా మస్తానరావు గారు రాజ్యసభ మెంబర్ కాబట్టి, వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మత్స్యకారులను బలి చేసినా పర్వాలా, మత్స్యకారులకు అన్యాయం జరిగినా పర్వాలా, మత్స్యకారులకు ద్రోహం జరిగినా పర్వాలా, మత్స్యకారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నా పర్వాలా, వాళ్ళ మనోవేదన గురైనా పర్వాలా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నా పర్వాలా, ఏది జరిగినా పర్వాలేదు, కానీ మమ్మల్ని మా పార్టీ వాళ్ళని మేము రక్షించుకున్నాం అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారా? మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? కాబట్టి మత్స్యకారులను మార్గదర్శకంగా తీసుకునైనా సరే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేటువంటిది ప్రధానంగా మేము ప్రశ్నించేటువంటి అంశం. అదేవిధంగా రోజు చూసాం, విలేకరుల సమావేశం పెట్టాడు శ్రీరామనవమి రోజు బేదా మస్తానరావు గారు. ఆ రోజు ఏం చెప్పాడు? నేను వాళ్ళతో మాట్లాడలేదు, ఎటువంటి ఆధారాలు లేవు, నేను వాళ్ళతో మాట్లాడినట్టుగా రుజువు చేయండి, నేను వాళ్ళతో మాట్లాడితే శ్రీరాముడి మీద సాక్షి కూడా చేశాడు ఆయన, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలే, వాళ్ళతో మాట్లాడలే, ఈ విడుదలకు నాకు సంబంధం లేదు అని అన్నాడు.
మేము మొన్న జగన్ గారు వచ్చినప్పుడు కాల్ డేటా చూపించాం, సాక్షి పత్రికలో కూడా కాల్ డేటాకి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. మీరు మాట్లాడడం లేదంటే ఆ రోజు ఏం చెప్పారు? అసలు నేను వాళ్ళతో మాట్లాడడం లేదన్నాడు. వేదా రవిచంద్ర ఏం చెప్తున్నాడు? ఏం మాట్లాడితే తప్పు, మేము శుభాకాంక్షలు చెప్పుకోవడానికి చెప్పాం, గ్రామంలో సమస్యలుంటే ఫోన్ చేసామని చెప్పి అదే మాట చెప్పు. శుభాకాంక్షలకు చెప్పాము, గ్రామంలో సమస్యలకు చెప్పాము, మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాణాలకు తెగించినటువంటి బోట్లు విడుదల చేయించడానికి కూడా మాట్లాడామని చెప్పు. బిఎంఆర్ ఏమో అసలు నేను మాట్లాడలేదంటున్నా. కాల్ డేటా చూసినప్పుడేమో రవిచంద్ర సన్నాయి నొక్కులు నొక్కుతా వివిధ అంశాల మీద మాట్లాడాం, దీని మీద మాట్లాడలేదు అంటే అప్పటికి మీరిద్దరు చెప్పినటువంటి వాటిలోనే ద్వంద్వ వైఖరి కనపడటం లేదా? మీ ద్వంద్వ నీతి బయటపడటం లేదా? నేను మాట్లాడలేదని ఆయన అంటాడు. కాబట్టి మీ జోక్యం ఉండేటువంటి మాట వాస్తవం. ఇది తేటతెల్లమైనటువంటి విషయం. కాబట్టి మీరు మత్స్యకారులను బలిపశువులు చేస్తూ ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెడుతూ వాళ్లే దోషులంతగా చిత్రీకరిస్తూ మీరు పెద్ద మనుషులుగా మాట్లాడుకుంటూ ఎవరైతే పాపం మిమ్మల్ని నమ్మి మీరు వెనకున్నారన్నటువంటి అండతో ఏమీ జరగదులేనటువంటి భావంతో పాపం సహకరించారు వాళ్ళు దాంట్లో సూత్రధారులు కాదు. వాళ్ళు మెడ్రాస్లో ఉండే బోట్లతో మాట్లాడలే, మీ దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డు ప్రకారం మీరు మాట్లాడి ఉండాలి. వాళ్ళు కేవలం మీరున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి అండ మీరు పాపం ప్రలోభం పెడితే ఏదో ఆశపడి వాళ్ళు దానికి పాల్పడితే ఈరోజు పాపం వాళ్ళ కుటుంబం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు పాపం. మా కుటుంబాలు మత్స్యకారుల మధ్య చిచ్చు పెడతారా? మత్స్యకారులను బలిపశువులు చేస్తారా? నేరం అంతా మత్స్యకారుల మీద వేస్తారా? నేరం జరిగిందని చెప్పి మత్స్యకారులు నిర్ధారించి అయ్యా దీనికి కారకుడు ఆయన అంటే మనం అనుకుందాం. మత్స్యకారులకు పాపం అంత శక్తి స్థాయి ఉందా? దొంగతనంగా బోట్లు తరలిస్తారా? మత్స్యకార సామాజిక వర్గం ఎప్పుడైనా పనులు చేస్తుందా? నీతిగా నిజాయితీగా నిలబడేటువంటి వాళ్ళని ఈరోజు మీరు రకరకాలుగా చేస్తా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మేమేం తప్పు చేశాం? మత్స్యకారులకు అండగా నిలిచాం, అంతే కదా. మీరేం చేయాలనుకుంటున్నారు? దాన్ని రాజకీయంగా మాట్లాడి మరొక రకంగా తీసుకెళ్ళి ఆ ఇష్యూని డైలెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము మీ ఇంట్లో పడం, మీలాగా ప్రయత్నించాం. మేము మీరు చేసినటువంటి మత్స్యకారులకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మేము దాన్ని రాజకీయం చేయం. మీరు రాజకీయం చేయదలుచుకున్నారు. మీ పార్టీ ఆఫీసులో కొంతమంది మత్స్యకారులను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సానుభూతి అయినటువంటి మత్స్యకారులని వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటివన్నీ అడిగారు. ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అని చెప్పి అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటిది మత్స్యకారులకు తెలుసు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల చేత మీరు అడిగిస్తే అడిగేది కాదు. మత్స్యకారులకు మేము ఏం చేసామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4,000 ఇచ్చాడు వేట నిషేధ సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు పూలను చూసి లక్క వాతలు పెట్టుకున్నట్టుగా నేను 10,000ని 20,000కి పెంచుతానన్నాడు. 2024 సంవత్సరంలో ఇచ్చాడు 20,000. ఎగ్గొట్టలేదా పాపం 20,000 మత్స్యకారులకి? వేట నిషేధ సమయంలో పస్తులు ఉండలేదా మత్స్యకారు కుటుంబాలు? ఆ రోజు మత్స్యకారు కుటుంబాలు మీరు పట్టించుకున్నారా? ఎందుకు మీరు ఆ రోజు మత్స్యకారు కుటుంబాలను పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వలేదు? ఈ రోజుకైనా మీరు బుద్ధి తెచ్చుకుని అయ్యా 2024 సంవత్సరంలో వేట నిషేధ సమయంలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మేము ఆ రోజు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అయిపోయిన ఇస్తాను, ఇవ్వలేదు. మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దానికి సంబంధించి ఈరోజు ఇస్తారా ఇరా మీరేనంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేదు, తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడితే చాలు అన్నట్టుగా ఈరోజు 20,000 ఇచ్చే దగ్గర ఎన్ని రకాలైనటువంటి రాజకీయకరణాలు మీ జేడీ గారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జేడీ ఫెస్టివల్స్ ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఉన్నారని వాళ్ళు పక్కన పెడుతున్నారు. వాళ్ళకి బోర్డులు ఏమంటున్నారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా నన్ను స్వీకరిస్తున్నారు. నిన్న ముత్తుకూరుకు సంబంధించినటువంటి మత్స్యకారులు జేడీ గారిని తీసుకెళ్లి చూపించారు. ఇదిగో మా బోర్డులు ఉన్నాయి, మా పేర్లు రాయండి. మా పేర్లు ఎందుకు రాయరు మీరు ఎవరో చెప్తారంటే పలానా దగ్గర మాకు ఫిర్యాదు వచ్చిందంటే పిలవండి ఫిర్యాదుదారులు మా ముందు విచారించండి. ఫిర్యాదుదారులు ఫోన్ కూడా ఎత్తుకోలే. పక్షపాత వైఖరి ప్రదర్శించి ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందా? లేదే. 4,000ని 10,000 రూపాయలు చేశాం, పారదర్శకంగా మత్స్యకారులకు అందించాం. ఆ రోజు మీరు డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇస్తుంటే మేము లీటర్ 9 రూపాయలకు పెంచాం. మీరు 6 రూపాయలకు సంబంధించినటువంటి సబ్సిడీ పాపం వాడు అసలు రేటు కొనుక్కొని ఆ సబ్సిడీ క్లెయిమ్ చేస్తే 6 నెలలకి 9 నెలలకి సంవత్సరానికి కూడా వేసినటువంటి రోజులుంటే సబ్సిడీతో ఈరోజు 9 రూపాయల డీజిల్ సబ్సిడీ అనేటువంటిది నేరుగా వాళ్ళకి కార్డు ఇచ్చి నేరుగా వాళ్ళు గుర్తించబడినటువంటి పెట్రోల్ బంకులుగా కార్డు ఇస్తే 9 రూపాయలు తగ్గించి తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించాం. గల్లంత అయితే వేట సమయంలో ఎవడన్నా పాపం వెళ్ళి గల్లంత అయితే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు చేశాం. మీలాగా మోసం చేయలే. మీరు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు బీసీలకు, మత్స్యకారులు బీసీల కిందకు వస్తారు. ఆ మత్స్యకారులు కడుపు కొట్టారు, మీరు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు పెన్షన్ కొట్టారు. కాబట్టి మీరేం చేశారు మేమేం చేశాం అనేటువంటి రాజకీయంగా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం, ఇబ్బంది లేదు. మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి ఏ ప్రభుత్వం అండగా నిలిచింది, ఎవరున్నారు, ఎవరు ఏ విధంగా అండగా నిలిచారు అనేటువంటి దాని మీద మాట్లాడుకుందాం. మీరు కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెడితే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన మత్స్యకారులతో మిమ్మల్ని అడిగిస్తే
మీరు వాళ్ళ మధ్యనే మాటల యుద్ధంతో అసలు సమస్య ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ గురించి కానీ మీరు దొంగతనంగా తరలించినటువంటి బోట్ల విషయం కానీ పక్కదారి పడుతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయటంలే, మేము కేవలం మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మత్స్యకారులకి ఈరోజు దగా పడ్డారు. మత్స్యకారులు మిమ్మల్ని నమ్మి కొంతమంది పాపం అన్యాయానికి గురయ్యారు. వాళ్ళు ఈరోజు ఆస్తులు అమ్ముకుని పాపం వాళ్ళు జరిమానా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యకారులు కూడా తప్పు చేశారు కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నారు, నిలదీస్తున్నారు, తప్పును తప్పుగానే చూస్తున్నారు. అటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పుని మత్స్యకారులను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ సామాజిక వర్గమైనా వాళ్ళలో ఒకరైనా వాళ్ళ పట్ల వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించారో, తప్పుని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా తేల్చారో, పోలీసు వ్యవహారం మీరు పోలీసు ఉంది, మీకు వ్యవస్థ ఉంది, కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే మత్స్యకారులకు ద్రోహం చేసినటువంటి వాళ్ళని మీరు రక్షించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టే కుట్రలు పడుతున్నారు కాబట్టే పంపించి వేయడంలో మీ పాత్ర, లోకేష్ పాత్ర, ఆ రోజు వచ్చినటువంటి కొలి రవీంద్ర పాత్ర, బేదా మస్తానరావు పాత్ర ఉంది కాబట్టే మీరు వాటిని అడగదొక్కడానికి ఈరోజు బేదా మస్తానరావుని తీసుకెళ్ళండి. బేదా మస్తానరావు మీద కేసు బుక్ చేసి ఏం చేస్తాడు? బేదా మస్తానరావు గారు కొలి రవీంద్ర మీద, లోకేష్ మీద చెప్తాడు. మీ పేర్లు బయటకు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఆయన్ని గారు పెడితే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మా అందరి పేర్లు వస్తాయి కాబట్టి ఏది ఏమైనా మనం చెప్పాము, అయిపోయింది. మత్స్యకారుల వరకు వాళ్ళు ఎటుపోయినా పర్లేదు, వాళ్ళని గాలికి వదిలేస్తే మనకు సంబంధం లేదంటే మత్స్యకారులే వదిలిపెట్టేశారు అనుకుంటే పాపం వాళ్ళు ఏదో జరిమానా విధించుకుంటారు, అక్కడికక్కడికి అది సమస్య పోద్ది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళ పక్షాన్ని మిమ్మల్ని అడగలేకపోవచ్చు. మత్స్యకారులు మీరు బలవంతులు కాబట్టి, ధనవంతులు కాబట్టి మిమ్మల్ని అడగలేకపోవచ్చు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి. కానీ మత్స్యకారులు కుమిలిపోతున్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మత్స్యకారులు మీ విషయంలో మీరు చేసినటువంటి తప్పును మత్స్యకార వర్గాలు క్షమించావు. మత్స్యకార కుటుంబాలు ఖచ్చితంగా మీకు ఏదైతే ఉందో తగు రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం, నిర్దాక్షిణ్యంగా తనామనా అనేటువంటిది కాకుండా మత్స్యకారులకు సంబంధించి ఆ బోట్లు మిస్సింగ్ సమయంలో ఎవరైతే కారకులయ్యారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి. దానితో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వచ్చి మాట్లాడాడో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత మత్స్యకారుల కోరికుందో జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో, సాగర్ డిఫెన్స్ సంస్థ కట్టబెట్టారో, కాబట్టి ఏదైనా కమర్షియల్ పోర్టులకు మీరు వెళ్ళలేదు. ఎందుకు? మీకు దాని విషయంలో డబ్బులు రావు. ఇది పేదలకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించినటువంటిది కాబట్టి వాళ్ళ ఆస్తి దోచుకోవడానికి మీరు కుట్ర పని, కుతంత్రాల పని, ఈరోజు దాన్ని దోచుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి దానికి ఎంత లెక్కగట్టి అధికారికంగా కొంత, అనధికారికంగా కొంత వాళ్ళ దగ్గర మీరు ముడుపులు వసూలు చేసుకుని మత్స్యకారులు కడుపు కొడతారా? మత్స్యకారులు ద్రోహం చేస్తారా? ఈ రెండు సాదా సీదా విషయాలు కాదు. ఒకటి వాళ్ళ ఆస్తిగా, హక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ సంపదను దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటీకరణ చేయడం, వాళ్ళ ప్రాణాలకు తెగించి పట్టినటువంటి బోట్లను ఈరోజు మీరు వదిలేయడం, ఈ రోజు మొక్కుబడిగా 2 బోట్లు తిప్పి ఈ రోజే గుర్తుకొచ్చారు మత్స్యకారులు. ఈరోజు ఈ సందర్భం ఉంది కాబట్టి నేను మరలా చెప్తున్నా, మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు కనుక గళం ఇప్పుడు ఉండకపోతే 124 మత్స్యకార గ్రామాలు సమావేశం ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే జిల్లా కలెక్టర్లో ఎస్పీ ఉండేది కాదు, ఎస్పీలో చలనం ఉండేది కాదు, కలెక్టర్లో చలనం ఉండేది కాదు, అదేవిధంగా మత్స్యశాఖ అధికారుల్లో ఉండేది కాదు, పాలకుల్లో, మంత్రుల్లో చలనం ఉండేది కాదు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నాడు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు. మత్స్యకారులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రశ్నించారు, అవన్నీ మాట్లాడదాం. మీరు వచ్చేటువంటి రాజకీయ ధోరణి ఏదైతే ఉందో దాని గురించి కూడా చర్చిద్దాం. కానీ మేము ప్రధానంగా అడిగేది, మీరు అడిగినటువంటి ఈ ప్రైవేటైజేషన్ మీద మీ ఆలోచన ఏంది? దానికి మీరు సమాధానం ఏంది? ఏమి చెప్పాలనుకుంటున్నారు? దొంగతనంగా తరలించినటువంటి బోట్ల మీద ఈరోజు మత్స్యకారులు వ్యవహరించినటువంటి నీతిగా, నిజాయితీగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరించలేకపోతుంది అంటే మత్స్యకారులు మిమ్మల్ని అడగలేరులే అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, మత్స్యకారులకు మేము రాజకీయాలకు సంబంధించి కాదు, రాజకీయ ప్రస్తావన లేదు, రాజకీయాలు చేయదలుచుకోలేదు. మేము ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం తప్ప మత్స్యకారుల విషయంలో జోక్యం చేసుకుని దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆ కుట్రలు, కుతంత్రాలు మీకున్నాయి, తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అందుకనే మీరు నేరుగా మత్స్యకారులను తీసుకెళ్లి మీ ఆఫీసులో పెట్టి మమ్మల్ని విధానాల మీద విమర్శించారు. మీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు చెప్పారు జువాలజీకి సంబంధించి మేమంతా రెడీ చేశాం, మీరు దానికి సంబంధించి పనులు చేశారని చెప్పి. ఎవరు పనులు చేశారు? ఎవరి హయాంలో పనులు జరిగాయి? ఎవరు జూలజీని ఫిషింగ్ హార్బర్ గురించి ఆలోచన చేశారు? ఎవరు మత్స్యకారుల గురించి ఆలోచన చేశారు?
దశాబ్దాల కాలమైనటువంటి మత్స్యకారుల గురించి మీరు మాటలకు పరిమితం అయ్యారు తప్ప ఏ రోజైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ విషయంలో మీ పాత్ర ఏంది అని అంటే ఆయన చెప్తాడు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయారంట, ఆ స్థలం ఎంపిక చేశారంట, డిపిఆర్ తయారు చేశారంట, ఇంత లోపల ఎలక్షన్లు వచ్చాయంట. 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్లు వచ్చిన దాకా తమరు చేసినటువంటి పని ఏంటంటే డిపిఆర్లు తయారు చేయడం, ప్రకటనలు ఇవ్వడం, వస్తూ ఉంది. అదే చెప్తాడు కదా సినిమాలో, వస్తూ ఉంది కమింగ్ 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 అంటే అని ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఏమీ లేదు కదా. మీ ఆలోచన అంతే, ఎన్నికలు వస్తే శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా వాటన్నిటిని అధిగమించి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశారు. దాన్ని ఒప్పుకోండి మీరు. జువాలిదిన్న ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. ఇది వాస్తవం, యథార్థం, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మీ అంతరాత్మ జగన్మోహన్ రెడ్డి గారే చేశాడని చెప్పి పనుకుంది. కానీ మీరు మాట్లాడడానికి మాత్రం మీ పార్టీ ఏముంటుంది, నో మీరు ఆ విధంగా మాట్లాడకండి, మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏముందని చెప్పి మాట్లాడండి. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మనమే కొట్టేద్దాం, మనమే అనుకుందాం, మనం చేసామని అనుకోండి అని చెప్పి ఆ విధంగా లాస్ట్కి ఏ విధంగా తీసుకెళ్లారంటే మేమే చేసాం, మా వాళ్ళనే ఫిషింగ్ హార్బర్ వచ్చింది, మేమే దాని కారకులం, మేమే దాని నిర్మాణాన్ని పూర్తి చేసాం అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే మేము చేశాం కాబట్టి మేము అమ్ముకుంటాం, వాళ్ళ నోళ్లు కొడతాం అన్నట్టుగా మీ ఆలోచన విధానం ఉంది. కాబట్టి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం విషయంలో కానీ, మత్స్యకారులకు సంబంధించి బోట్లు గల్లంతైనటువంటి విషయంలో కానీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మత్స్యకారుల తరఫున మా గళం వినిపిస్తాం. ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం? నిన్న అమాయకులైనటువంటి మత్స్యకారుల మీద జరిమానా వేశారు, శిక్ష విధించారు. సూత్రధారులైనటువంటి బిఎంఆర్ కానీ, రవిచంద్ర కానీ, మిగతా వ్యక్తులు ఎవరైతే బడా వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు ప్రశ్నించాలి. కాబట్టి మత్స్యకారుల గళం మేమై మత్స్యకారుల తరఫున నిలబడి, అయ్యా మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో వాడు గుర్తించి, శిక్షించి, దాన్ని జరిమానా విధించి పరిష్కరించుకున్నారో, సూత్రధారులైనటువంటి వాళ్ళ విషయంలో మీరు ఏం చేస్తున్నారని అడగాల్సినటువంటి పని ఉంది. కాబట్టి మత్స్యకారుల గళంగా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మత్స్యకారుల తరఫున గళమిపుతున్నాం, వాళ్ళ గొంతుకులు మేమై మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇటు ప్రైవేటీకరణ విషయంలో ప్రైవేటీకరణ రద్దు అయ్యేంత వరకు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ప్రైవేటీకరణ నిర్ణయం మీరు వెనక్కి తీసుకోండి, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ మీద దాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా 2 విషయాల మీద మీరు స్పష్టత ఇవ్వండి. ఒకటి, దీని మీద జరిగినటువంటి దాని మీద విచారణ పూర్తి చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ఏదో ఒక సిఐని, ఒక డిఎస్పీని మార్చేసి వాళ్ళ పాత్ర ఉంది, ఏళ్ల పాత్ర ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ కలిపినటువంటి బోర్డు వెళ్ళిపోతే ఆయన చెప్తున్నాడు పెద్ద మనిషి ఏమనంటే అవన్నీ పట్టుకొని అక్కడ పెట్టుండారంట. ఎక్కడ? పాండిచ్చేరిలో. ఏమి ఉన్నటువంటి దాన్ని ఎందుకు తరలించకూడదు? దొంగతనంగా తీసుకెళ్ళినటువంటి వాటిని మీకు చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి తమిళనాడు ఎన్నికలతో మీ రాజకీయ జోక్యం ఉంది కాబట్టి, అది ముడిపడింది కాబట్టి, ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మీరు డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పటికైనా బోట్లు తీసుకొచ్చి వెనకబెట్టండి. ఆ బోట్లకు కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చే వాళ్ళ కాల్ డేటా ఆధారం ఉందో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా ఈ విషయాల్లో మత్స్యకారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.